నమస్కారం అండి. మీ టైం స్పేర్ చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ మనం ఇక్కడ ఆరోగ్య భాగ్యం అనే కార్డ్ రిలీజ్ కోసం మనందరం ఇక్కడికి వచ్చున్నాము. ఒక చిన్న అసలు దీని నెసెసిటీ ఏంటి అది బ్రీఫ్ చేస్తానండి. ప్రీవియస్గా మనం చాలా డెత్స్ వినేవాళ్ళం, అంటే ఎందుకో చనిపోయారు రీజన్ తెలీదు అలా అనుకునేవాళ్ళం. అది యంగ్స్టర్స్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, డయాగ్నోసిసే ఉండేది కాదు. కానీ ఇవాళ రోజుల్లో ఏంటంటే వ్యాధి ఏదైనా కానీ దాన్ని మోస్ట్ ఆఫ్ ద కేసులో డయాగ్నోస్ చేయగలుగుతున్నాం, ఇది ఫలానా వల్ల జరిగింది అని. ఎక్కడో 10,000కో 1,00,000కో ఒక కేసు తప్పితే అన్డయాగ్నోస్డ్గా ఎవరికి ఏమీ జరగట్లేదండి. సో డయాగ్నోసిస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ దానికోసం ఏంటి మనం రకరకాల టెస్టులు చేయాల్సి వస్తుంది, అలా జరుగుతుంది అన్నమాట. అండ్ ప్రీవియస్గా నర్సింగ్ హోమ్స్లో ఎంబీబీఎస్ డాక్టర్స్ అందరినీ ట్రీట్ చేసేవాళ్ళండి. ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండేది, ట్రీట్మెంట్ కూడా వాళ్ళే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ స్పెషలైజేషన్ అయిపోయింది. జనరల్ మెడిసిన్ చదివాక మళ్ళీ కార్డియాలజీ, న్యూరాలజీ, మళ్ళీ కార్డియాలజీలో స్పెషలైజేషన్స్, అలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అవటం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ నెసెసిటీ వచ్చింది. ఎందుకంటే మనిషికి ఇప్పుడు పేషెంట్కి ఒకటి కాకుండా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటే కనుక అన్నీ ట్రీట్ చేయగలిగే డాక్టర్స్ ఉండే హాస్పిటల్స్ నెసెసిటీ వచ్చింది. సో అందుకనే కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అనేది కామన్ మ్యాన్కి అందే స్టేట్లో లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్స్, రకరకాల డాక్టర్స్ ట్రీట్మెంట్స్. ఈ తరుణంలో రమేష్ గారు యాక్చువల్లీ 1988లో విజయవాడలో ఫస్ట్ టైము క్యాత్ ల్యాబ్ ఆయన ఎయిమ్స్లో చదివి కూడా వెనక్కి వచ్చేసి కోస్టల్ ఆంధ్రాలో పీపుల్కి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేసి కార్డియాలజీ సర్వీసెస్ విత్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్. ఇదివరకు ఆ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ప్రాక్టీస్ అనేది గుంటూరు విజయవాడలో ఉండేది కాదు. సో ఫస్ట్ టైం ఆయన ఆ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మెడికల్ ఎక్స్పర్టీస్తో పాటు ఎక్విప్మెంట్ కూడా 256 స్లైస్ సిటీ, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 టెస్లా ఎంఆర్ఐ, ఇలాంటి వాటన్నిటిలో ఇన్వెస్ట్ చేసి మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో 1988 నుంచి మనం చేస్తున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే మనకు అర్థమైంది, కార్పొరేట్ హాస్పిటల్స్కి రావటానికి మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ అందరికీ వెళ్ళాలి కాబట్టి మనం ఈజ్ దేర్ అ వే వేర్ మనం వాళ్ళని సర్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా అని థింక్ చేసేటప్పుడు వి థాట్ ఆఫ్ ఆరోగ్య భాగ్యం కార్డ్స్ అనమాట. సో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మన హాస్పిటల్స్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి అట్లీస్ట్ కొంత రాయితీ, కొంత డిస్కౌంట్ వస్తే కనుక వాళ్ళు కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారు అనే ఉద్దేశంతో ఆరోగ్య భాగ్యం కార్డ్ని ప్రవేశపెడుతున్నాను. అలా అని ఏమన్నా మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఆర్ ఇంటర్వెన్షన్ కానీ ఏమన్నా డిఫరెంట్గా ఉంటాయి అంటే ఏది ఉండదండి. అంతా ఫర్ దట్ మ్యాటర్ ఏంటంటే క్లౌడ్ డాక్స్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము రమేష్ హాస్పిటల్లో. ఆల్ పేషెంట్స్, క్రిటికల్ పేషెంట్స్, వాళ్ళు వార్డ్స్లో ఉన్న, క్రిటికల్ కేర్లో ఉన్న వాళ్ళందరినీ ఇంకొక థర్డ్ ఐ విజయవాడ నుంచి కూడా మానిటర్ చేస్తున్నామండి. ఆల్ పేషెంట్స్, గుంటూరు పేషెంట్స్, ఒంగోలు పేషెంట్స్ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఏమన్నా స్లైటెస్ట్ చేంజ్, వాళ్ళు ఓన్లీ వాటి వంక చూస్తూ ఉంటారు వైటల్స్. సో ఏమన్నా స్లైటెస్ట్ చేంజ్ వచ్చినా, SpO2 కానీ, హార్ట్ రేట్ కానీ, ఏది చేంజ్ వచ్చినా కానీ వెంటనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ డాక్టర్స్ కూడా కన్వే చేస్తారు. అంటే ఇంకొక ఐ కూడా మానిటర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం టెలి అంబులెన్సెస్, 5G అంబులెన్స్, పేషెంట్ ఎక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నా కానీ ఆ పేషెంట్ని అక్కడ కూర్చొని డాక్టర్స్ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే అంబులెన్స్లో ఒక బాయ్ ఆర్ ఒక డాక్టర్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. బట్ సేమ్ టైం ఏమైనా థ్రాంబోలిసిస్ చేయాలన్నా అంబులెన్స్లో కూడా ఆ పేషెంట్ ఈజ్ మానిటర్డ్ బై డిఎంస్, వాళ్ళు కూడా చూస్తా వీళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ అన్ని సేవలతో పాటు మనం ఆరోగ్య భాగ్యం ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్డు రిలీజ్ చేస్తున్నామండి. కార్డ్ పేమెంట్ వెరీ మీగ్ అమౌంట్ ఆఫ్ 300, బట్ అట్ ద సేమ్ టైం 25% దాకా ఓపీస్, ఐపీస్లో డిస్కౌంట్స్. కొన్ని కన్సిడరేషన్స్ ఏంటంటే మేము ప్రామిస్ చేసి తక్కువ డెలివర్ చేయకూడదు కాబట్టి చెప్తున్నాను. సో ఆరోగ్య భాగ్యం ఫర్ ఎగ్జాంపుల్ ఓపీస్ బాగా బిజీగా ఉన్నాయి అనుకోండి, మేబీ ఆఫ్టర్నూన్స్ ప్రొవైడ్ చేస్తాము, అలా కొన్ని కండిషన్స్. బట్ ఎనీథింగ్ క్రిటికల్ దే కెన్ ఆల్వేస్ వాక్ ఇన్. ఈఆర్ డాక్టర్స్ అందరూ ఉంటారు కాబట్టి 365 days 24/7 అన్ని డిపార్ట్మెంట్స్లో కవరేజ్ ఉంటుందండి. సో బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలమని అనుకుంటున్నాము. సో ఈ ఆరోగ్య భాగ్యం కార్డ్స్ని ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి చాలా మంది వెళ్తూ ఉంటారు, మాకు కాల్ చేస్తారు డిస్కౌంట్ ఇవ్వండి. అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఈ కార్డ్ ఇచ్చేసి పంపిస్తే వాళ్ళు ఇంకా మళ్ళీ ఫోన్ చేసే అవసరం కూడా ఉండదు. ఆ కార్డ్స్తో మేము ఆనర్ చేసేస్తామన్నమాట. సో ఇది ఉద్దేశం. సో మీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే
భయపడకుండా రమేష్ హాస్పిటల్ అంటే ఎవరైనా వాకింగ్ చేయొచ్చు. సో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ కార్డ్స్ రేపు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాక బై సెప్టెంబర్ 1 అలాగా మేము ఆ కార్డ్స్ని రెడీ చేస్తాము. వాళ్ళ టోటల్ హిస్టరీ అది కూడా తీసుకొని ఆ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం అవుతుంది. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ సర్వీసెస్ విల్ బి ఆనర్డ్ అండి. థ్యాంక్ యూ. ఏదండి అంటే ఒకటండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్రెడీ ఒక డిస్కౌంటెడ్ ప్రైసెస్లో ఉంటారండి. సో ఇది అది టుగెదర్ తీసుకెళ్ళడం కష్టం. అండ్ దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి సర్వ్ చేద్దాము అనే ఉద్దేశంతో పెడుతుంది కదండి. దీన్ని ఇన్సూరెన్స్తో ట్యాగ్ చేస్తే హాస్పిటల్స్ కూడా రన్ అవ్వాలి కదండి. 300 రూపీస్ అండి. అలా రెన్యూ చేసుకోవడం నెక్స్ట్ ఇయర్. ఎస్, సేమ్ ప్రైస్. యా మేడం, పేషెంట్ క్రిటికల్ పేషెంట్ వచ్చినప్పుడు ఇమీడియట్ అలర్ట్ సిస్టమ్ ఏదైనా ఉందా? అంటే అప్పటికప్పుడు డాక్టర్స్ రాకుండా అందరు డాక్టర్లు ఎట్ టైం వచ్చే విధంగా ఏదైనా అలర్ట్ సిస్టమ్? అవునండి, మాకు కోడ్స్ అనౌన్స్ అవుతాయండి ఈఆర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎంఐ పేషెంట్ అంటే చెస్ట్ పెయిన్తో పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళకి కార్డియాక్ అనుకో, వెంటనే కోడ్ స్టెమీ అని చెప్పి అనౌన్స్ చేస్తారండి. అనౌన్స్ చేయంగానే ఎవరెవరైతే నెసరీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ఎమర్జెన్సీ రూమ్కి చేరుకుంటారు. అంటే ఇన్ ద సెన్స్ క్లినికల్ కార్డియాలజిస్ట్ వచ్చేస్తారు, ల్యాబ్ నుంచి పర్సన్ వచ్చేస్తారు, ఈఆర్ నుంచి, అలా డిఫరెంట్ పీపుల్ అక్కడికి వస్తారండి. అలాగే కోడ్ స్ట్రోక్, ఎవరైనా పక్షవాతం ఇనీషియల్ సైన్స్తో వచ్చారనుకోండి, కోడ్ స్ట్రోక్ అనౌన్స్ చేస్తాం, అప్పుడు అందరూ అక్కడికి వచ్చేస్తారు, న్యూరాలజిస్ట్ అలాగా. అలా ప్రతిదానికి, ఆర్ ఎవరైనా అన్రెస్పాన్సివ్ పేషెంట్ వస్తే కనుక కోడ్ బ్లూ అని ఉంది, అది అనౌన్స్ చేస్తారు. అట్లా డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయండి, ఇమీడియట్గా అలర్ట్ అయ్యే కోడ్స్. కార్పొరేట్ హాస్పిటల్ రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో మీరు ఆరోగ్య భాగ్యం పెట్టారు. మీ మోటో ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు కదా, కార్పొరేట్ హాస్పిటల్కి రావాలంటేనే భయపడుతున్నారండి. మా మోటో అదేనండి, ఆ భయంని తీసేయాలి. అట్ ద సేమ్ టైము వాళ్ళకి కార్పొరేట్ వైద్యం మాత్రం అందాలి. ఎవరైనా కానీ లేదు కాబట్టి వైద్యం లోవర్ హాస్పిటల్ కాకుండా కార్పొరేట్ వైద్యం మాత్రం అంది. అట్ ద సేమ్ టైం నేనేంటంటే ప్రతి హాస్పిటల్ని అప్రిషియేట్ చేస్తున్నారండి. వాళ్ళ పరిధిలో ప్రతి డాక్టర్ వాళ్ళ బెస్ట్ చేస్తారు. ఇక్కడ జస్ట్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, అది డిఫరెన్స్. ఎవరి ఫీల్డ్లో నిష్ణాతులైన అందరూ డాక్టర్లు ఉంటారు. అఫ్ కోర్స్ ప్రీవియస్తో చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా బాగా ట్రీట్మెంట్స్ అందిస్తున్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ఏంటంటే సర్టన్ దానికి ఇమీడియట్ రెస్పాన్సెస్ వాటికి ఎనీ డే కార్పొరేట్ హాస్పిటల్స్ విల్ డూ బెటర్ కదండి. ఆ వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రవేశపెడుతుంది. ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రమేష్ హాస్పిటల్ వారు ఓనర్స్కి, స్టాఫ్కి, డాక్టర్స్కి అందరికీ నా అభినందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక మంచి మనసుతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఆరోగ్య భాగ్యం అనే ఈ పథకాన్ని తీసుకురావటం, ప్రతి పేదవాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఆరోగ్య భాగ్యం తీసుకురావటం జరిగింది. అందులోనే 25% రాయితీ అంటే డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. కార్పొరేటర్ హాస్పిటల్స్ రావడానికి భయపడుతున్నారని ఇప్పుడే మీడియా ద్వారా అందరు చెప్తున్నారు. అలాంటి ఇది ఉండకూడదు అని ఒక అవగాహన కల్పించడానికి, మరియు వాళ్ళకి ఏ ఒక్క డిసీజ్ వచ్చినా కూడా ఇక్కడ మెడికల్ అడ్వాన్స్ కానివ్వండి, మెడికల్ ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క వైద్య అవసరాలను అందించాలని ఈ యొక్క కాన్సెప్ట్ని ఏర్పాటు చేశారు. ఈ గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆరోగ్య భాగ్యం ద్వారా ఇక్కడ విచ్చేయాలని, దాన్ని యూజ్ చేసుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారా మేమందరం తెలియజేస్తున్నాను. ఈ యొక్క రమేష్ హాస్పిటల్ ప్రత్యేకత ఏమిటంటే 1988లో మొట్టమొదటిసారిగా గుండె జబ్బుల హాస్పిటల్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. 750 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయటం, మంచి వైద్యాన్ని అందించాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఒక మంచి మనసుతో ముందుకు వచ్చారు. ఈ ఒక రోజుల్లో న్యూట్రిషన్ కానివ్వండి, డైట్స్ కానివ్వండి ఎవరు ఫాలో అవ్వట్లేదు. ముందుగా మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం బాగుంటాము, మన పిల్లలు బాగుంటారు, మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆరోగ్యం పైన శ్రద్ధ ఉంచుకోవాలి. ఇవే కాకుండా 800 బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, 400 బెడెడ్ హాస్పిటల్స్, ఇలాంటి ప్రత్యేకంగా ఈ హాస్పిటల్లో, రమేష్ హాస్పిటల్లో ఏర్పాటు చేయటం, ప్రతి ఒక్క ప్రజలకి అందుబాటులో ఉండటం, ఈ యొక్క చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మేమున్నాము అని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క హాస్పిటల్ కూడా ఓపెన్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఐసీయూ కానివ్వండి, ఎమర్జెన్సీ కూడా వార్డ్స్ ఉన్నాయి. ఒకవేళ
ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా 4 అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక్కొని మరి అంబులెన్స్లో ట్రీట్మెంట్ చేస్తూ ముఖ్యంగా ప్రజలకి సేవ్ చేయాలి, ప్రజలందరూ బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. గుంటూరు నగర ప్రజలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రమేష్ హాస్పిటల్ ద్వారా మంచి నెంబర్ 1 హాస్పిటల్గా గుర్తింపు పొందారు. ఇలానే కొనసాగించాలని, ఇంకా అనేకమైన సర్వీస్ ప్రజలకు అందించాలని, అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు ఈ ఆరోగ్య భాగ్యం కార్డుని యూజ్ చేసుకోవాలి, పేదవాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి రమేష్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. సర్వీస్ చేసే హాస్పిటల్స్ నగరపాలక సంస్థ నుంచి మీరు ఎటువంటి సహకారం కావాలంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేయడానికి తప్పకుండా అండి. ప్రతి ఒక్క అంటే మీరు చెప్పినట్టుగా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో జిఎంసి తరఫున కూడా నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. అదేవిధంగా నా దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా నేను ముందుగా ఆరోగ్యం గురించే మాట్లాడతాను. మనం బాగుంటేనే అందరు బాగుండాలి అనే ఒక కాన్సెప్ట్తోనే వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పిస్తున్నాను. మా హస్బెండ్ కూడా డాక్టర్ దరియా హుసేన్, ఎండి అనస్థీషియా క్రిటికల్ కేర్, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకొని ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ రావటం కూడా జరిగింది. రానున్న రోజుల్లో కూడా రమేష్ హాస్పిటల్ వాళ్ళు కూడా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మహిళలకి వచ్చే కొన్ని రెగ్యులర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, ఇలాంటి మహిళలకి వచ్చే ప్రాబ్లమ్స్కి కూడా ఒక ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి. గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఉన్నారు, ఆమెతో కూడా మెడికల్ క్యాంప్స్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటున్న రమేష్ హాస్పిటల్ యాజమాన్యానికి కూడా నేను అభినందిస్తున్నాను. దేవనంద్ first CT, which was a high resolution CT. At that time, nobody even believed that Vijayawada could have that kind of a high spec CT. Similarly, in terms of equipments or in terms of the facility, he has always been ahead of the time. The hospital that you are sitting in is the only JCI accredited hospital in the entire Andhra Pradesh. That itself shows that the quality, the kind of care that is being provided. The JCI accreditation is not given to all hospitals. Even if you consider the hospitals in India, there are only very few hospitals who have a JCI accreditation. It has a very stringent norms of getting accredited through a JCI process. So the quality, the care, the safety of the patients in the hospital, that's what they come and rate. So that itself pushes the healthcare cost on a higher side, because the care and comfort and the kind of manpower investment required for that is always on the higher side. So I just heard some people asking about the rate differences in corporate hospitals. So obviously the corporate hospitals are on a higher side in terms of tariff, is basically because there is a lot of investment that's coming back in terms of equipments, in terms of high quality manpower. See, we work with a fantastic team of doctors, nurses. So to bring the best in class in terms of equipments or in terms of doctors, nurses, you always have to pay higher. You always have to provide the best in terms of facility and support. So obviously that will push the cost a little bit higher. So that is why corporate hospitals have, when compared to other hospitals, have little higher rates. But with this Arogya Bhagyam scheme, this is something which is envisioned by Dr. Ramesh. He also felt that patients who actually come to us for the care are being denied care because of the kind of economics or the tariff that we have. So I think he's making a big statement here, saying that nobody who's coming to a Guntur or Guntur hospital should go back because of a rate issue. So Astor has been partnering with Dr. Ramesh Garu for the last 6-7 years, and we also have a very, very ambitious plan for Andhra Pradesh, and soon you can see a lot of expansions that's going to happen, including a very big project in Vijayawada and a lot more other things which I can't reveal at this point after a lot of discussions are happening. So Andhra, you can see a lot of investments growth coming through the Astor Ramesh vertical. So this is something which I want to say is that patients, the ultimate
ultimately stand for patients, we ultimately stand to care for patients, to provide them best accessible, affordable healthcare, and economics, that is the money should never come in between that. That's the policy, and through Arogya Bhagyam, I am 100% sure that we'll be able to cater to all the patients who walk into our hospital, and nobody will be sent out for the sake of money. We will provide that kind of a benefit through Arogya Bhagyam or other support services. We also have some charitable initiatives. We provide all those initiatives and try to accommodate and provide that care to all those patients in this hospital. So that is the ultimate aim, and Arogya Bhagyam is a beginning for that. And we ensure or assure you that the patient care, the quality of patient care that we provide with the kind of tariff that will come through Arogya Bhagyam, I think entire Guntur, anybody can confidently walk into the hospital, Guntur hospital, and ask for care. Money will not be an issue for them. That's a promise I can make at this point of time. Thank you. Is Ramesh Hospital accredited? And what is the important criteria for the accreditation? JCI accreditation is an international accreditation, and you'll be surprised that Andhra Pradesh is the only hospital in the entire state to have a JCI accreditation. NABH is the other accreditation many other hospitals have. So NABH accreditation is basically given by the Indian body, which is the national body for India to get accredited. By JCI is an international body. So for JCI, primarily they look at the patient angle. How the patients are being provided safety, how patients are being made comfortable, how care is being given, are we providing all perfect documentation, are we adhering to all the international protocols, whether the facility has all the norms adhered to that, and the kind of the infrastructure that you use for the patients. All these things are calculated, especially the patient safety. That is the most important thing. Patient come here with some kind of problems, right? They all come to a hospital with some issues. So a hospital should not give them another issue. I still remember Dr. APJ Abdul Kalam, when he was inaugurating one of our hospital, he mentioned about a diagnostic pain. Diagnostic pain is basically, patient come to our hospital and they come with some pain, some problems. But once we do lab investigation, radiology, and finally the bill is given, he gets another pain because of the rate or the charges in the bill. So he said that is called diagnostic pain, it's a new pain. So the whole thing is the comfort, the safety of the patient, and the care given to patient is the primary basic thing for a JCI accreditation, which is what is covered in the accreditation process. So it's a very difficult process to get through a JCI accreditation. That is why it's very expensive also. So that's why you can see many of the hospitals in Andhra hasn't gone for a JCI accreditation. Even in Telangana, very few hospitals are having a JCI accreditation. Even for Aster, Aster Group has 19 hospitals in India. We only have 2 hospitals in India which has JCI. One is in our Kochi hospital, and next is our Guntur hospital. So that is the significance of this JCI accreditation. మేడం, ఈ 25% రాయితీ అన్నది మెడికల్ టెస్ట్లు మామూలుగా ఈ మెడిసిన్స్ లో కూడా ఇస్తారు. మెడిసిన్స్ ఒక్కడ తప్పితే అండి, మెడిసిన్స్ లోనే 15% ఇస్తాం. మిగతా మెడికల్ టెస్ట్లు అన్నిట్లో 25%. మెడిసిన్ లో 15%. అలా గుంటూరులో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఇట్లా పెట్టారు అనుకోవచ్చు. పోటీ అంటే మాకు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్, JCI అక్రెడిటెడ్ హాస్పిటల్ కి పోటీ అనేది అసలు ఏముందండి? పోటీ అనేది మాకు వేరే హాస్పిటల్. ఇంకొకటి అండి, ఎప్పుడు కూడా హాస్పిటల్ మధ్యలో పోటీ అంటే అకస్మాత్తుగా ఎంత ప్రేమ వచ్చింది అన్నది అర్థం కాదు. ఎవరి మీద? ఓకే రమేష్ హాస్పిటల్ కి ప్రజల మీద ఎప్పటి నుంచో ప్రేమ ఉంది. ఎందుకంటే కార్డియాలజీ అనగానే ఈ 4 జిల్లాల్లో కనీసం రమేష్ హాస్పిటల్ అని గుర్తుంటుంది. మీరు చూస్తే డిఫరెంట్ ఎకనామిక్ సెగ్మెంట్స్ ఉంటాయి సొసైటీ. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కేటర్ చేస్తున్నాం. విజయవాడలో ఇండో బ్రిటిష్ అనే హాస్పిటల్ చేసుకొని ఆల్రెడీ ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ అవుతారో వాళ్ళకి ఆల్రెడీ ఇస్తారు. తర్వాత హై క్లాస్ వాళ్ళకే ఉంది. ఇప్పుడు మేము ఇది ఆలోచించుకుంటే ఆ మిడిల్ క్లాస్ ఉంది సార్, ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వరో, ఎవరైతే జేబులో నుంచి డబ్బులు తీసుకొని పెట్టుకోవాలో వాళ్ళకి భారం అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకురావాలి. సో ఇప్పుడు మీరు కనుక కనెక్ట్ చేస్తే అన్ని సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కి రమేష్ హాస్పిటల్లో వైద్యం అందించగలిగే స్థితిలో మేము ఉన్నాం. అది ఓవరాల్ గా కార్పొరేట్ హాస్పిటల్ కి పేషెంట్లు వచ్చే సంఖ్య తగ్గింది అనేది ఒక
లేదండి, సర్వే అని యాక్చువల్ పెరిగినాయండి. టెక్నికల్ అయితే పెరిగిందండి. ఎందుకంటే ఎక్యూట్ కేర్ అంటే ఎమర్జెన్సీలో కార్పొరేట్ హాస్పిటల్లో అందరూ ఉండి అన్ని సదుపాయాలు ఉండటం వల్ల ట్రీట్మెంట్ ఫాస్ట్ జరుగుతుంది కాబట్టి ఎక్యూట్ కేర్ లో మాత్రం కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువ ఉంటుంది. అదే దీర్ఘకాలిక వ్యాధి ఉందనుకోండి, అది మనం చూసుకోవచ్చు, డాక్టర్ చుట్టూ తిరగచ్చు, ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇంకోటి మీకు చెప్పాలండి, ప్రేమ అన్నారు కదా, సంవత్సరానికి మేము మోర్ దాన్ 10,000 పీపుల్కి, రూరల్ పీపుల్కి ఫ్రీగా కన్సల్టేషన్, ఫ్రీగా టెస్టులు చేసి వాళ్ళ యొక్క వ్యాధిని ఎర్లీగా డయాగ్నోస్ చేసి దాన్ని దీర్ఘకాలిక వ్యాధి కాకుండా చాలా చేసినవి ఉన్నాయండి. సో లవ్ అండ్ ఎఫెక్షన్ విత్ ద పీపుల్ ఇస్ ఆల్వేస్ దేర్. Can I add two more things I could understand? One is that competition or in corporate hospitals, when you really look at it, we also don't want any patient with a basic thing to come to Ramesh hospitals. We want them to go to a basic nursing home or a smaller hospital in Guntur, because if they come here for a smaller thing, obviously the care, the comfort, the facility that we have, actually he doesn't require that. They should always go to a basic hospital. People should come here for critical cases, where the other smaller hospitals cannot manage. Especially critical care, we are one of the best in not only the Guntur, but probably the entire zone. So we expect patients with that kind of things, multiple issues, multiple comorbidities, multiple complications to come, so that they get the best care in our hospital. So that is one. Second thing, when we do a medical camp, that was also mentioned. Medical camp, when we never ask the patient to come to us. We just provide them that diagnosis where they have the choice, they have the right to go to any hospital of their choice. So this is just as a charitable program that we have. యాక్చువల్ గుంటూరులో మా కాంపిటీషన్ అంటే TELUGU వెరీ గుడ్ జాబ్, ఐ ఎంజాయ్. ఇంకొకటి మీరు అడిగిన దానికి 2-3 థింగ్స్ కూడా యాడ్ చేస్తామండి. మేము మీకు నంబర్లు చూపించలేము, కానీ మీకు ఎవరెవరికైతే ఆరోగ్య భాగ్యంలు ఇచ్చామో, ఎవరెవరికైతే డిస్కౌంట్లు ఇచ్చామో వాళ్ళ చేతులతో మమ్మల్ని అడిగిన పేపర్స్ మా దగ్గర ఉంటాయి కదా. సో దిట్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ ఎవిడెన్స్. రెండోది, కార్పొరేట్ హాస్పిటల్లో నంబర్ తగ్గినాయి అంటున్నారు కదా, టచ్ వుడ్ మా కార్పొరేట్ హాస్పిటల్లో నంబర్లు అయితే తగ్గలేదండి. ఇందాక కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా, కరోనా వల్లేమో బాగా ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటేనండి, లోకల్ హాస్పిటల్ దే డూ అ ట్రెమెండస్లీ గుడ్ జాబ్, అసలు అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఏదన్నా క్రిటికల్ అనగానే కొంచెం రమేష్ హాస్పిటల్ ఎక్కువ గుర్తుకొస్తుంది. ఎందుకంటే 24/7 కార్డియాలజిస్ట్ ఉంటారు, మిగతా డాక్టర్స్ ఉంటారు, ER ఫిజిషియన్స్ ఉంటారు, క్రిటికల్ కేర్ ఉంటారు కాబట్టి. అండ్ డాక్టర్లు వాళ్ళ సొంత చుట్టాలను ఎవరైనా జాయిన్ చేయాలంటే గ్యారంటీగా రమేష్ హాస్పిటల్ మనకు చూస్తారండి. సో మాకెవరు కాంపిటీషన్ మీరు చెప్పండి. And one more thing, one gap that we have in this hospital is the oncology. Oncology is something which we don't have at this point of time. So we are going to set it up in the next 2-3 months. We'll have a high-end oncology department being set up in this hospital. That will cover the entire spectrum. Okay. Thank you, Adi. Thank you, ma'am. Thank you, Adi. Thank you everyone for being here early in the morning. Thank you.